మహోన్నతుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రత్యేకమైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీరు ఈ సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహాశయ ప్రార్థన సమయము కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు పనిపాట్లలో ఉన్న వాటిని చక్కబెట్టుకుని దేవుని మాటలు వినడానికి సిద్ధపడాలని సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈరోజు దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, దయగల మా యేసు, నీ ఘనమైన పాదములు పెట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మహాశయ ప్రైర్ టైం అనబడుతున్న ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి మేమందరము కలిసి నీ నామాన్ని మహిమపరచటానికి మీరిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరే ప్రభు ఈ కార్యక్రమానికి నాయకుడుగాను, బోధకుడుగాను, యజమానుడిగా ఉండండి. నీ దాసులను మీ సిలువ సాటిని మరుగుపరచండి. నీ నోటికి నన్ను బోరగా వాడుకుని వినగల మనసు, గ్రహించే హృదయం మీరు మాకు దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మహాగణుడు, మహోన్నతుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి నా ప్రత్యేకమైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మరి సమయంలో మహాశయ ప్రైర్ టైం కార్యక్రమం ద్వారా దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ క్షేమకరముగా ఉన్నారా? మీ కుటుంబంలో క్షేమకరమైన పరిస్థితులు కలిగి జీవించాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కుటుంబాలు క్షేమకరముగా, ఆశీర్వాదకరముగా ప్రభువులో నిలబడాలని, ప్రతి వ్యక్తి ఆత్మానుసారముగా దైవికంగా దేవుళ్ళు దినదినము ఎదుగుతూ అభివృద్ధి చెందాలని దైవజనుడిగా మా ఆశ, మా ఉద్దేశమై ఉంది. ఈ సమయంలో దేవుని మాటలు మనము విందాం. దేవుని వాక్య భాగంలో ఉన్న కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఇష్టపడదాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తన 136వ కీర్తనలో 23వ చరణాన్ని ఒకసారి మనం చదువుదాం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను, ఆయన కృప నిరంతరము ఉండును. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునేను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అని అడిగితే, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను. ప్రస్తుత కాలములో అనేక మంది కష్టాలలోను, ఇబ్బందుల్లోనూ, అనారోగ్యముతోనూ, సమస్యలతోనూ కొట్టిమిట్లాడుతున్న ప్రజలు చాలామంది మనకి కనిపిస్తూ ఉన్నారు. ఈ కాలం యొక్క పరిస్థితులను బట్టి అనేకమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారు మనం చూస్తూ ఉన్నాం. అయితే కన్నీరు కారుస్తూ, దుఃఖపడుతూ, ఏడుస్తున్న మనుషులు మనకు కనబడుతూ ఉన్నారు. అలాంటి వారిని పట్టించుకునేవారు కానీ, వారి పరిస్థితులను చూసి జాలిపడేవారు కానీ, వారిని చూసి కనికరించేవారు కానీ ఎవరు కానవచ్చుట లేదు. కుటుంబ పరిస్థితులే కాకుండా వ్యక్తిగతమైన పరిస్థితుల్లో ఈరోజు శోధనల చేత తట్టుకోలేక, భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసేవారు కొంతమంది అయితే, వారింట్లో ఉన్న సమస్యలు ఎవరికి తెలియకూడదని చెప్పి వారిలో వారే కుమిలిపోతూ బాధపడేవారు చాలామంది ఉన్నారు అనే విషయాన్ని దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నీ జీవితంలో ఉన్న సమస్య, నీ జీవితంలో ఉన్న బాధ ఎదుటి వారితో చెప్పుకోవడానికి కూడా ఇష్టం లేని పరిస్థితుల్లో తమలో తాము కుమిలిపోతూ కన్నీరు కారుస్తున్న ప్రియ సహోదరులు, ఎంతోమంది సహోదరులు కూడా ఉన్నారు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్య భాగమును మనం ధ్యానిస్తున్నప్పుడు, మనము దీనదశలో ఉన్నప్పుడు దేవుడు మనను జ్ఞాపకం చేసుకునేను. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు, నీ పరిస్థితులు బాగున్నప్పుడు, నువ్వు అందముగా ఉన్నప్పుడు ఈ లోకంలో అందరూ కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనలో నీ ఒకవేళ ఉండి ఉండొచ్చు. కానీ నీ పరిస్థితులు పాడైనప్పుడు, నీ జీవితం అంతా కూడా క్షీణించిపోయినప్పుడు నిన్ను పట్టించుకోలేని మనుషులు చాలామంది చుట్టాలైనా, ఒకవేళ స్నేహితులైనా, ఒకవేళ ఇరుగు పొరుగు వారైనా
ఎవరైనా సరే చూసిపోయేవారే తప్ప మన దగ్గరికి వచ్చి పరామర్శించేవారు లేరని ఏడ్చేవారు అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఒకటి మీరు ఆలోచించండి. నువ్వు నమ్ముకున్న నీ భర్తే నీకున్న బలహీనత ఏంటి అని అడగలేని దినాలలో మనం ఉన్నాం. ఏ బిడ్డలనైతే నువ్వు కన్నావో ఆ బిడ్డలే నువ్వు మంచు పెట్టి ఏడుస్తూ ఉంటే ఎందుకు బాధపడుతున్నావు అని అడిగేవారు లేని పరిస్థితులు ఈరోజు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి దుఃఖపడుతూ ఏడుస్తున్నావో, కన్నీరు కారుస్తున్నావో అది ఎరిగిన దేవుడు ఆయన మనలను మర్చిపోలేదు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను. ప్రియ దేవుని పిల్లలారా, మనమైన ప్రభువుని మర్చిపోతున్నామేమో, విస్తారమైన పనుల వల్ల కానీ లేక అనేకమైన పరిస్థితుల్లో మన దేవుని మర్చిపోయి ఒకవేళ మన జీవితాలు కొనసాగిస్తున్నామేమో. కానీ దేవుడు ఏనాడు కూడా ఏ మనుషులను, ఏ వ్యక్తిని మర్చిపోకుండా వారి స్థితిగతులను ఎరిగి వారికి కావలసిన సహాయమును అందించగల గొప్ప దేవుడే నీవు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఉన్నాడు. ఈరోజు యేసు మన జీవితాలను, పరిస్థితులను మార్చడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు అని చెప్పడానికి ఏ సందేహము కూడా లేదు అనే విషయాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి అనేక మంది కుటుంబాలను, అనేక మంది వ్యక్తిగతమైన జీవితాలను ఆయన బాగు చేసినట్లుగా, వారి దీనస్థితిలోంచి ఆయన పైకి లేవనెత్తినట్లుగా మనకు బైబిల్ వాక్యమే ఆధారముగా తెలియజేస్తోంది. మరి అటువంటి పరిస్థితుల్లో అనేకమైన అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు గుడ్డువారిని కానీ, కుంటువారిని కానీ, అవుటివారిని, ఓచకాలు చేతులు గలవారిని స్వస్థపరిచి వారి జీవితాలు బాగు చేసిన దేవుడు నీ జీవితాన్ని ఎందుకు బాగు చేయలేడని నీకు నీవే చింతిస్తూ కన్నీరు కారుస్తున్నావు. రాత్రులు నిద్ర పట్టకుండా ఏదో ఆత్మహత్య చేసుకోవాలి, ఈ జీవితాన్ని ఎలాగైనా ముగించాలని ఎందుకు నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నావు? నా ప్రియ సహోదరి, నీ దేవుడు నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. నీ దేవుడు నీ పరిస్థితి చూస్తూ ఉన్నాడు. నీ దేవుడు నీ కన్నీరు తొడవడానికి ఆయన నీకు సమీపముగా ఉన్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు. ఈరోజు మన పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. అందుకే ఆయన మన దీనస్థితిలో ఉన్నప్పుడే, పేదరికంలో ఉన్నప్పుడే, ఇబ్బందులో ఉన్నప్పుడే, లేక మన గడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడే, ఒక పూట గడిచి మరొక పూట గడవలేని దిక్కుమాలను బతుకుతున్నప్పుడే ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన పరిస్థితులను కలుగు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది, పెంట కుప్ప మీదున్న దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే అని. నిజమే, ఈరోజు ఎన్నో సాక్ష్యాలు మీరు వింటూ ఉన్నారు. అనేక మంది దైవజనులు ద్వారా వర్తమానాలు వింటూ ఉన్నారు. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోంచి ఎలాంటి స్థితిలోకి అనేక మందిని ప్రభు తీసుకొచ్చాడో అనే విషయాన్ని మనము గుర్తించగలుగుతున్నాం. మరి దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాలు పరిశుద్ధ గ్రంథములో చదవడమే కానీ, వినడమే కానీ, అవి నీ జీవితంలో అనుభవించాలి, నేను కూడా పొందుకోవాలని ఆశనికి లేదా? ఉన్నట్లయితే నిరీక్షించు, విశ్వాసంతో ఎదురుచూడు. పిరికి వారి వలె ప్రవర్తించక, ఏమాత్రం కూడా అనుమానంతో మన జీవితాలను చంపుకొని నిత్య నరకానికి పోయేదానికంటే ప్రభు వైపు చూస్తూ, యేసయ్యా ఈ లోకములో నీవు ఉన్నావని ధైర్యంతో నేను బ్రతుకుతూ ఉన్నాను, నువ్వు నాకు సహాయం చేయగల దేవుడు అని విశ్వసించి ప్రభుని వేడుకోవడానికి ప్రయత్నించు. ఆయన నామాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే దేవుని సహాయము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఆయన ఖచ్చితంగా మనకు సహాయము అనుగ్రహించగల దేవుడండి. ఆయన త్రోసివేసేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ ఇబ్బందుల నుండి, నీ దీన స్థితిలో నుండి నేను ఒక దినాన్న ఆయన పైకి లేవనెత్తి ఆయన మందిరములో ఒక బలమైన సాక్షిగా నేను వాడుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిర్గమకాండము 2వ అధ్యాయం 24, 25 వచనాల్లో మనం జ్ఞాపకం చేస్తున్న దేవుని వాక్య భాగం మనకి అక్కడ ఉన్న సందర్భాన్ని మీకు నేను తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను.
ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతున్న దినాలవి. వారి జీవితాలు ఎంతగానో అలసిపోయి ఉన్నాయి. వారికి స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. భర్త, భార్య, పిల్లలు కలిసి కుటుంబముగా కూర్చుని దేవుని ఆరాధించడానికి అవకాశం లేని పరిస్థితులు, కలిసి కూర్చుని భోజనం చేయడానికి అవకాశం లేని దుస్థితిలో వెట్టి చాకరీ చేస్తూ కన్నీరు కారుస్తూ ఆ వేదనలో వారి జీవితాలు ఎంతగానో కుమిలిపోయిన అనుభవాలు మనము చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు ఈ 430 సంవత్సరాలు కూడా బాధపడుతున్నప్పుడు అనేక పర్యాలు వారు అనుకుని ఉండొచ్చు, ఇక మన జీవితాలు ఈ ఐగుప్తు దేశములోనే నాశనమైపోతాయి, మమ్మల్ని విడిపించేవారు కానీ, మా మీద జాలి పడేవారు కానీ, మా పరిస్థితులు మార్చేవారు కానీ ఎవరు ఉండరు ఇంకా అని వారి నిరాశ స్థితిలో కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. వారి యొక్క మూలుగుని విన్న దేవుడు వాళ్ళ దీనస్థితులను జ్ఞాపకం చేసుకుని దైవజనుడైన మోషేను ఆ స్థలానికి పంపడం అనేది దేవుని వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. దైవజనుడైన మోషే వెళ్ళి ఆ దీనస్థితిలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలను ఆయన పేరట వారిని విడిపించి వారికి విడుదల కలుగు చేసి కానాను దేశం అనబడుతున్న ప్రాంతానికి వారిని నడిపించుట అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, 430 సంవత్సరాలు అనుభవించిన శ్రమలు, అనుభవించిన భయంకరమైన కన్నీరుతో బాధపడుతున్న పరిస్థితులు, ఎవరితో చెప్పుకోలేని, ఎవరు కూడా తీర్చలేని సమస్య. అయితే వారి కలలో కూడా ఊహించలేనిది మాకు విడుదల వస్తుందని, కానీ దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. ఆ దీనస్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు ఒకవేళ అనేక దినాలు పెట్టి అనేక సంవత్సరాలు కన్నీరు కారుస్తూ బాధపడుతూ విచారిస్తూ, ఒకవేళ మా అప్పులు, మాకున్న కష్టాలు, మాకున్న ఇబ్బందులు ఇక తీరవు, మా జీవితాంతము కూడా ఇలాంటి బ్రతకాలని నిరాశతో ఉండి ఒకవేళ బాధపడుతూ కుమిలిపోతున్నావేమో, ఆ యేసయ్య ఇజ్రాయేల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడే ఒకరోజు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీ జీవితాన్ని మార్చగలడు, నీ పరిస్థితులు చక్కపరచగలడు, నీ పరిస్థితులను మార్చి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించగలడని దైవజనుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. బెతెస్దా అనబడుతున్న కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసేవారు చాలామంది ఉన్నారు, కానీ ఆ వ్యక్తి మీద ఎవరు కూడా జాలి పడలే, ఎవరు కూడా ఆ వ్యక్తికి సహాయం చేయలే, ఎవరు కూడా ఆ వ్యక్తిని పరామర్శించడానికి కూడా రాలేదు. అయితే ఒక దినాన్న యేసయ్య అతని దగ్గరికి వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. 38 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఆ వ్యక్తి, అనగా మన జీవితంలో 70 అధిక బలమున్నేళ్ల 80 సంవత్సరాలని దైవజనుడైన మోషే చెప్పినట్లుగా సగకాలము అతని జీవితము బెతెస్దా అనబడుతున్న కోనేరు దగ్గరే ముగిసిపోయింది. తన జీవితంలో నిరాశ, ఇన్ని సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్న నాకు స్వస్థత రాలేదు, ఇక నాకు స్వస్థత కలుగుతుందా అని నిరాశతో బాధపడుతున్నప్పుడు యేసయ్య వచ్చి అంటున్నాడు, ఏమి చేయాలనుకుంటున్నావు అంటే, నేను స్వస్థపడాలనుకుంటున్నాను, కానీ నాకు సహాయం చేసేవాడు ఎవడు లేడు అని మాట్లాడినప్పుడు ప్రభు అన్నాడు, నీ పరుపు ఎత్తుకుని నువ్వు లేచున్నాడు అని. వెంటనే వాడు దిగ్గును లేచాడు, తను పరుపెత్తుకుని తను నడవసాగాడు. నేను ఎందుకు అంటున్నాను ఈ మాట? యేసయ్య నీ జీవితాన్ని మార్చగల శక్తిమంతుడు, యేసయ్య మన పరిస్థితులను మార్చగల దేవుడు అనే విషయాన్ని నేను తెలియపరుస్తున్నా. కనుక దేవుని యొక్క వాక్య భాగములో మనం ఉన్న ఎలాంటి పరిస్థితి అయినా మనుషులకు అసాధ్యమేమో, లేక నీ సాటి వారికి అసాధ్యమేమో, నీ కుటుంబ సభ్యులకు అసాధ్యమేమో, దేవునికి మాత్రము అసాధ్యము కాదు అనే విషయాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు లోకాసు వార్త 10వ అధ్యాయం 34-35 వచనాలు మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు అక్కడ రాయబడిన ఒక మాటను మనము జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నప్పుడు, ఒక యవనస్తుడు యెరూషలేమును విడిచి యెరికో పట్టణానికి ప్రయాణమే వెళ్ళిపోతూ ఉన్నాడు. తాను లోకములో ఉన్న యెరికో పట్టణాన్ని చూసి దేవుని సన్నిధానపడుతున్న యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్న ఆ వ్యక్తి దొంగల చేతిలో చిక్కబడి కొట్టబడి కొర ప్రాణాలతో విడిచిపెట్టినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది.
అలాంటి పరిస్థితుల్లో సమస్య విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అదే మార్గాన్న యాజకుడు వచ్చాడు, చూసి పక్కగా పోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొకసారి లేవీయుడు కూడా అదే మార్గాన్ని వస్తూ ఉన్నాడు, కానీ ఆ వ్యక్తిని చూశాడు, ఆ వ్యక్తి కూడా పక్కగా పోయాడు. ఈరోజు నీ దీనస్థితిలో ఉన్నప్పుడు, నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, అప్పులు పాలైపోయి బాధపడుతున్నప్పుడు నేను చూసేవారే తప్ప నీ దగ్గరకు వచ్చి సహాయం చేసేవారు ఎవరు లేకపోయి ఉండొచ్చు. నేను చూసేవారే తప్ప, అయ్యో పాపం అనుకునేవారే తప్ప, ఒకవేళ నేను చూసి వీడు బతుకింతే, వీడు కర్మ అని సరిపెట్టుకుని పోయేవారే తప్ప ఎవరైనా నీ మీద జాలిపడి సహాయం చేసేవారు ఉన్నారా? అయితే ఆ ఇద్దరు కూడా అట్టి రీతిగానే వెళ్ళిపోయినప్పుడు మూడో వ్యక్తి, మంచి సమరయుడు అనబడుతున్న వ్యక్తి కూడా ఆ దారంట వస్తూ ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి తన దగ్గరికి పోయి ఆ వ్యక్తి గాయములన్నీ కూడా కడిగి తన యొక్క వాహనం మీద ఎక్కించుకొని పూటకూలు వారింటికి తీసుకుని వెళ్ళి అతను పరామర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మంచి సమరయుడే యేసుక్రీస్తు. ఈరోజు దేవుని పిల్లలారా, ఆ యవనస్తుడు నశించిపోతున్నప్పుడు, పాడైపోతున్నప్పుడు, చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరికి అవసరం లేదు, ఎవరు పెట్టించుకోలేదు. కానీ లోకానికి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రం ఒక ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆ ఆత్మను రక్షించడానికి ఆ వ్యక్తికి పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చి ఆ వ్యక్తిని పరామర్శించి ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆ వ్యక్తి జీవితంలో గొప్ప మార్పును అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక అలాంటి దిక్కుమాలిన వారిని సహాయం చేసి ఆదుకున్న దేవుడు నిన్ను ఎందుకు విడిచిపెడతాడని నువ్వు అనుకుంటున్నావు? ఎన్నో దినాలు బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావే, ఎన్నో దినాలు బట్టి దేవునితో సహవాసం చేస్తూ భక్తి చేస్తున్నావే. అలాంటి నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టింపదా? నువ్వు చేస్తున్న ప్రార్థన నీ జీవితంలో విశ్వాసాన్ని కలుగు చేయడం లేదా? నువ్వు ప్రభువుతో చేస్తున్న సహవాసము నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పొందేటట్లుగా కొనసాగించలేకపోతున్నావా? ఒక్కసారి గమనించు. పిరికివారి వలె, అవిశ్వాసుల వలె ప్రయత్నించొద్దు. దేవుడు నీ పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా ఒకరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ జీవితంలో ఉన్నతమైన కార్యం చేయాలని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దీనస్థితిలో ఉన్న మనలను జ్ఞాపకం చేసుకుని మన పరిస్థితులు మార్చడానికి ఇష్టపడుతున్న గొప్ప దేవుడై ఉన్నాడు. ఆ యవనస్తుడు కొరప్రాణాలతో కొట్టబడిన వాడు, కొరప్రాణాలతో ఉండి చావునకు సమీపంగా ఉన్నవాడిని బతికించిన దేవుడు నిన్ను నన్ను కూడా బతికించగల గొప్పవాడు అనే విషయాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను. మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన ఏమైనా చేయగల దేవుడు. ఒక మాట చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని పిల్లలారా, 1 సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 19వ వచనంలో మనకి కనబడుతున్న హన్న అనబడుతున్న సహోదరిని మనం చూస్తూ ఉన్నాం. హన్నాను జ్ఞాపకం చేసుకునేను అనే మాట మనం చూస్తాం. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంతానం లేక, పిల్లలు లేక, కన్నీరు కారుస్తూ, నలుగురి చేత గొడ్రాలు అని అనిపించుకుంటూ, తన జీవితంలో ఏమాత్రం సంతోషం లేక బాధపడుతూ, దుఃఖముతో కన్నీరు కారుస్తున్న తన జీవితాన్ని చూసేది ఎవరు తన యొక్క బాధను తీర్చేవారు, ఎవరు తన కన్నీరు తుడిచేవారని అడిగితే ఎవరు కూడా హేళన చేసేవారే తప్ప అందరూ కూడా ఆమెను చూసి జాలిపడేవారు ఎవరు లేరు. ఒక రోజున దేవుని మందిరంలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు, హృదయం పగిలిపోయేటట్లుగా ఆయన సన్నిధిలో కొమ్మరించినప్పుడు జీవము గల దేవుడు హన్నా యొక్క కన్నీరు తొడవడానికి ఆమె గర్భాన్ని తెరిచి సమూయేలు అనబడుతున్న కుమారుని దేవుడు అనుగ్రహించలేదా? ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన వ్యర్థము కాదు అనే విషయాన్ని తెలుసుకో. కొరకైతే ప్రార్థన చేస్తున్నావో అది ఒకవేళ నీ గర్భఫలము కొరకైనా, నీ బిడ్డల యొక్క క్షేమము కొరకైనా, ఒకవేళ నీ భర్త యొక్క ఆరోగ్యము కొరకైనా, ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న సమస్యల కోసమైనా నువ్వు చేస్తున్న ప్రార్థన వ్యర్థం కాదు. ఒక రోజున కార్యము దేవుడు జరిగించి నిన్ను సాక్షిగా నిలబెట్టాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అనేక మంది కుటుంబాల్లో మారలేని భర్త కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసే తల్లులు ఎంతోమంది ఉన్నారు. పాస్టర్ గారండి, మా భర్త మారడం లేదు,
త్రాగుడు విడిచిపెట్టడం లేదు, లోక సంబంధమైన వ్యసనాలకు లోనైపోయాడు అని చెప్పి కన్నీరు కారుస్తున్న వారు చాలామంది కనబడుతూ ఉన్నారు. అయితే అటువంటి వారందరి జీవితాల్లో కూడా మార్పు ఇచ్చే గొప్ప దేవుడు, వారి స్థితిగతులు మార్చే దేవుడు ఈరోజు నీ స్థితిని కూడా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు, రాహేలును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మరి ఈ రోజున ఎలిజబెతును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్నెందుకు జ్ఞాపకం చేసుకోడు? నీ గర్భమును కూడా తెరిచి గొడ్రాలను అనబడుతున్న నిందను తొలగించి ఆయన నీ గర్భములో కూడా ఒక శ్రేష్టమైన బహుమానమునిచ్చి నీ ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకోవాలని దేవుడు చూస్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు గనుక నువ్వు భయపడకుండా ప్రభువులో ఆత్మానుసారముగా ఎదుగుతూ విశ్వసించి నిరీక్షణతో కొనసాగాలని దైవజనుడిగా హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యానుసారముగా మన దేవుడు మనను జ్ఞాపకం చేసుకునే దేవుడు. నువ్వు ఒకవేళ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎటువంటి దుఃఖములో ఉన్నా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకానొక రోజున అబ్రహామును షారాను విడిచిపెట్టి హాగరు ఒంటరిగా అరణ్యములుగా వెళ్ళిపోతుంది. తన బిడ్డని ఎత్తుకుని వెళ్ళిపోయినప్పుడు ఆమె స్థితిని చూసేవారు ఎవరు లేరు. ఆమె పరిస్థితి అంతా కూడా అయోమయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. చంటి బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్న బిడ్డను చెట్టు కింద పడేసి ఆమె కూడా ఏడుస్తుంది. అయితే ఆమె అనుకుంటుంది, మనకి అరణ్యములు ఎవరున్నారు? మన గోల, మన ఏడుపు, మన బాధ ఎవరు గమనిస్తారని చెప్పి ఎంతగానో విలపిస్తున్న తన యొక్క పరిస్థితిని చూసిన దేవుడు ఆ యొక్క బిడ్డ యొక్క దాహాన్ని తీర్చడానికి, హాగరు యొక్క దాహాన్ని తీర్చడానికి ఆయన అరణ్యములో నీటి బొగ్గను పుట్టించి వారి పరిస్థితులను మార్చిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. నిజమే, ఈరోజు మన జీవితంలో హన్నా వలె ఒకవేళ ఎవరు లేక ఒంటరిగా అనేకమైన సమస్యలతో కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు యేసయ్య నీ స్థితిని చూసి ఆయన పక్కగా పోయేవాడు కాదు, నేను త్రోసివేసేవాడు కాదు, నేను విడిచిపెట్టేసేవాడు కాదు. ఆయన నీ కన్నీరు తొడవడానికి, నీ పరిస్థితులు మార్చడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడని దైవజనుడిగా నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ప్రియ జనంగమా, ఒకవేళ ఈ రాత్రి ఈ వర్తమానం వింటున్న నీవు ఎలాంటి బాధల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అధైర్యపడక, చింతించక, దిగులు పడక ధైర్యంతో నా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు అనే నిరీక్షణతో నువ్వు జీవిస్తావని సేవకుడిగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. మన దేవుడు మన పరిస్థితులు మార్చగలది గొప్ప దేవుడండి. నిరీక్షించు, విశ్వసించు, ప్రభునామాన్ని బట్టి ప్రార్థించు. ఆయనని ప్రతి అవసరత తీర్చి ఆయన తన సాక్షిగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. అనేక మంది అప్పులు పాలైపోయి తమ జీవితాలు నాశనం చేసుకుని ఈ స్థితిలో నేనున్నాను అని చెప్పి ఈరోజు ఒకవేళ ఎవరితో చెప్పుకోలేక, బ్రతకలేక, ఒకవేళ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండి కొట్టిమెట్లాడుతూ బాధపడుతున్న సహోదరి, సహోదరుడా, దేవుడు నీతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. ధైర్యం కలిగి, యేసయ్యా ఇదిగో నువ్వు ఉన్నావని ధైర్యంతోనే బ్రతుకుతున్నాను, నాకు సహాయం చేయమని పట్టుదలతో అడుగు. ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేసి నీ ప్రతి అవసరతలు కూడా ఆయన తీర్చగల శక్తిమంతుడని, సమర్థుడని దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తూ దేవుని యొక్క మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, దయగల మా తండ్రి, నీ ఘనమైన పాదాలు బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రభా నీ మాటలు అయ్యా విన్న ప్రతి వారి జీవితంలో నాటబడి అది 30 100 వంతులుగా ఫలించుటకు సహాయం చేయండి. ఏ దుష్టుడు ప్రభా, ఏ మాటలు ప్రభనైనా ఎత్తిపోకుండా, నీ వాక్యమును ప్రభనైనా ఎత్తిపోకుండా మీరే నా తండ్రి అపవాద అంధకారికి లయపరచండి. నీ పరిశుద్ధమైన కాపుదల ఉంచండి. నీ బిడ్డల జీవితాల్లో మీరే ఫలించి ప్రభా అభివృద్ధి పొందేటట్లు సహాయం చేయండి. నాయన, వివాహము కాలేని బిడ్డలకు వివాహ విషయంలో సహాయం చేయండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. ఇదిగో డాడీ, అయ్యా మీరే నా తండ్రి శ్రేష్టమైన ప్రభా గర్భఫలం ఇచ్చి సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు తల్లి బిడ్డను క్షేమకరంగా వేరుపరిచి సుఖమైన ప్రసవం కలుగునుగాక.
నా తండ్రి వారి వ్యాపారాలు, వారి చేతి పనులను, వారి కుటుంబాలను, వారి జీవితాలను మీరే ఫలింపజేసి అభివృద్ధిపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కుటుంబాల కొరకు, మీ వ్యక్తిగతమైన అవసరతల కొరకు మేము తప్పనిసరిగా ప్రార్థిస్తామని సేవకుడిగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.